హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సంచారి రవి. సో ఈరోజు దెవర మూవీ రిలీజ్ అయింది అండ్ ఇప్పుడే చూసి వచ్చాం 2 AM షోకి. మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫే లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ విల్ సీ అన్నట్టు అనిపించింది. రక్తంతో రాసిన కథ అన్నారు కదా, రక్తంతో రాసిన కథ కాదు ఇది, అందరూ రాసిన కథే, ఎప్పుడో రాసిన కథే. కొత్తగా ఏమనిపించింది అంటే ఏమీ అనిపించలేదు మూవీలో. లిటరల్లీ అంటే ఓకే, ఎక్కడో రివ్యూస్లో చదివాను ఈ మూవీ ఈ ఫస్ట్ లుక్ రాగానే క్యాన్వాస్ ఈజ్ స్మాల్, ఒక గ్రీన్ మ్యాట్ వేసేసి వాటర్ స్పిల్ చేసేసి అలా మూవీ ఉంటే కుదరదు అని. కానీ అలానే ఉంది మూవీ. అంటే సముద్రం ఒక సెట్ వేసి ఓకే, బోట్స్ వెళ్ళేటప్పుడు కింద నుంచి పొగలు, అంటే అది మాయాబజార్ సినిమాలోనే చూసేసాం కదా, బోట్ వెళ్ళేటప్పుడు కింద నుంచి పొగలు, ఆ ఎఫెక్ట్ సముద్రంలో ఐ డోంట్ థింక్ ఇట్స్ న్యాచురల్. మేబీ ఉండొచ్చు ఎక్కడో. అండ్ ఎన్టీఆర్ అన్నగారి గురించి మాట్లాడాలనుకుంటే అన్న గురించి మాట్లాడేంత పెద్దనైతే నేను కాదు. ఆయన కళ్ళు ఒక్కటి యాక్ట్ చేసేస్తాయి మూవీలో. కొన్ని సీన్స్ ఉంటాయి, స్టార్టింగ్ ఇంట్రోలోనే ఒక లుక్ ఇలా ఇస్తారనమాట. ఆ లుక్ తోటే ఓకే ఇది జరగకూడదు ఇక్కడ, అది ఆపేయాలి, ఏ పని చేస్తే ఆ పని అక్కడ ఆపేయాలి, దట్స్ నాట్ రైట్ అని అవతలకి తెలిసిపోతుంది అనమాట, కన్వే అయిపోతుంది ఈజీగా. సో అలాంటి గ్రేట్ యాక్టర్ ఆయన, అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ వన్స్ అగైన్. అండ్ మెయిన్ క్యారెక్టర్స్కి వస్తే సైఫ్ అలీ ఖాన్ గారు, హీ హ్యాడ్ ఎ రియల్లీ గ్రేట్ స్క్రీన్ ప్రజెన్స్ అనిపించింది నాకు. అంటే ఒక కమర్షియల్ మూవీ ఆర్ ఒక నార్మల్ మూవీ తీసుకుంటే విలన్కి అంత స్కోప్ ఉండదు, బట్ ఇన్ దిస్ మూవీ ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు హీఈస్ దేర్. అండ్ ఎందుకో క్లైమాక్స్లో ఆయన కొంచెం తగ్గించినట్టు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ రియలీ గుడ్. అండ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గారి కిందకు వస్తే జస్ట్ త్రీ సీన్స్ ఉన్నాయి, ఒక సాంగ్ ఉంది, అంతే. దాని గురించి ఆవిడ ఇంత ఎఫర్ట్స్ తీసుకొని వచ్చేసిందా అంటే ఐ డోంట్ నో. సో కొత్తగా ఇంకేం లేదు మూవీలో. సెట్ వేశారు, అక్కడ పాతఘట్టం, ఇక్కడ ఎర్ర సముద్రం, అంతే. బట్ కొరటాల శివ గారి డైరెక్షన్, ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. స్టార్టింగ్ ఫ్రమ్ ది మూవీ మిర్చి, దాని తర్వాత జనతా గ్యారేజ్ కానివ్వండి, తర్వాత భరత్ అనే నేను కానివ్వండి, శ్రీమంతుడు కానివ్వండి, ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఉంటుంది, ఏ స్ట్రాంగ్ మెసేజ్. బాగుండేది అప్పుడే కదా. అంటే వై, లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జోనర్ ఉంటుంది, లెట్ ఇట్ బి ద సేమ్ రైట్. సో ఎక్కడో మిస్ అయింది, ఆయన మార్క్ అయితే కనిపించలేదు. ఎండ్ చేద్దాం అనుకున్నారు, బాహుబలి రేంజ్లో ఎండ్ చేద్దాం అనుకున్నారు. బట్ పీపుల్ ఆర్ రియలీ అప్సెట్ విత్ వాట్ హ్యాపెండ్ ఇన్ సెకండ్ హాఫ్ అనిపించింది నాకైతే. ఎన్టీఆర్ అన్న కోసమేనండి మూవీ అయితే, అలా వెళ్ళండి సరదాగా. ఎన్టీఆర్ అన్న కోసం చాలా రోజులు అయిపోయింది అన్ని స్క్రీన్ మీద చూసి, గో అండ్ ఎంజాయ్. బట్ ఉన్న టికెట్ హైక్స్ తోటి లైక్ అరౌండ్ 413 ఫర్ టికెట్, రేపు నుంచి మేబీ 353 ఉండొచ్చు. వాటికి యూ కెన్ థింక్ ఆఫ్ ఫర్ మల్టీప్లెక్సెస్, అండ్ సింగిల్ స్క్రీన్స్ అయితే ఇట్స్ అరౌండ్ 260 ఐ గెస్. సో వెళ్ళండి, చూడండి, ఎన్టీఆర్ అన్న చూడండి. బట్ మెయిన్గా మిస్ అయిపోయింది అయితే దావుడి సాంగ్ని. మేబీ అందుకనే మనకి యూట్యూబ్లో రిలీజ్ చేసినట్టున్నారు. అండ్ మ్యూజిక్, ఎస్, అనిరుద్ధ్ గారు. అంటే జైలర్ మూవీని ఫ్రమ్ అన్ యావరేజ్ మూవీ టు హిట్ మూవీకి లేపింది ఆయన మ్యూజిక్ అని చెప్పారు. మరి ఇక్కడేంటో అంటే మ్యాచ్ అవ్వని వేవ్ లెంత్ ఎక్కడో కనిపించింది. అంటే ఆ సీన్కి ఆ మ్యూజిక్ అవసరం లేదు. లైక్ దేర్ కుడ్ బి మోర్ అనదర్ బీజిఎం అనిపించింది. అంటే ఒక ఫైట్ వస్తున్నప్పుడు ఆల్ హెయిల్ ద టైగర్ సాంగ్, అది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? మేబీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయిందో ఏంటో. సో వీఆర్ మిస్సింగ్ అనిరుద్ధ్ మార్క్ ఇన్ దిస్ మూవీ. అంతగా అయితే లేపారు అని అయితే అనిపించలేదు నాకైతే. సో ఇది నా రివ్యూ. మైట్ నాట్ బి, కొంతమందికి డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ మై ప్యూర్ ఒపీనియన్. అండ్ ఇఫ్ రియల్లీ ఎన్టీఆర్ అన్న మిస్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి స్క్రీన్ మీద,
యూ కెన్ జస్ట్ గో అండ్ వాచ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఐ మీన్ జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి అలా వెళ్ళి మూవీ చూసి ఇలా వచ్చాయి అంతే.